బాధ్యత కలిగిన వారు ఉండాలని ఎంత ఆలోచించారో చూడండి. వాళ్ళు వీళ్ళు ఏమన్నారు తెలిసి ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఏమంటారు? దేవుడు ఎలాంటి వాడు? దేవుని కోసం పనిచేసే వారిని వెతకటంలో కష్టించేవాడు ఎవరున్నారు? అలాంటి వాళ్ళని భక్తులు, వాళ్ళు భక్తులు అయిపోతారు. ఏమంటే నా జనులు వారి మీదకి రాబో కీడు నా వంశం యొక్క నాశనమును చూసి నేను ఎలాగూ సహింపగలనని మనం చేయగా 7వ వచనంలో అంటున్నాడు, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకి ఎలాగూ సెలవిచ్చెను. రాణితో మాట్లాడుతున్నాడు, ఏమని మొర్దెకైతో మాట్లాడుతున్నాడు. రాజు ఏమని మాట్లాడుతున్నాడు? హామాను ఇంటిని ఎస్తేరునికి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను అతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరిపోయే మీద ఉరి తీయబడేను. చూడండి ఏమైపోయాడట ఆయన? ఇచ్చాడట, మాట ఇచ్చేసాడు రాణికి. ఏమని మాట ఇచ్చాడు రాణికి? మహారాజు భార్యగా మాత్రమే కాదు, ఈ సంస్థానానికి రాణివి కూడా